అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు తీసిన వీడియో అండి. అది మా అమ్మ వాళ్ళది చిన్న గార్డెన్ అండి. అన్ని మొక్కలు వేసుకుంటుందండి. నేను వెళ్ళినప్పుడు అయితే వంకాయలు అయితే లేత వంకాయలండి. ఇంకా నేను వెళ్ళక ముందే మా అమ్మ కూసిందంట. అయితే నేను వెళ్ళినప్పుడు లేత వంకాయలని నేను కోసానండి. 1/4 కిలో కాయలు వచ్చినాయండి. ఇంకా నేను ఆ గార్డెన్ చిన్న గార్డెన్ మొత్తం చూపిద్దామని వీడియో తీశానండి. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు కదా, ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు అయితే మొక్కలకి నీళ్ళు పట్టిద్దండి. ఇంకా చిన్న మల్లెపూలు, కనకాంబరాలు అన్ని మొక్కలు వేసుకుంటుందండి. కనకాంబరాలు అయితే అసలు 2 మూరలు వచ్చినాయండి. ఎప్పుడైనా పండగకి మా ఇంటికి వస్తే మా అమ్మ అన్నీ కోసుకొని వచ్చిద్దండి. నేనైతే వంకాయలు లేతగా ఉన్నాయని వంకాయలు అయితే కోసానండి. 1/4 కిలో వంకాయలు వచ్చినాయండి. అంతా షేర్ చేసుకుందామని వీడియో తీశానండి. ఇంకా నేను వచ్చినప్పుడు అయితే చిక్కుడుకాయలు కూడా ఇంకా కోసుకొని వచ్చానండి. చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు ఈ సీజన్ కదా, ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంకా 2 కేజీల దాకా వచ్చినాయండి. నేనైతే 2 కేజీలు ఇంకా చాలా అనుకొని ఇంకా తీసుకొచ్చానండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంకా ఇప్పుడు ఈ సీజన్ కదా, ఇంకా బాగా వస్తున్నాయి. ఇంకా మొక్కలు అయితే ఇంకా నేనైతే ఇంకా కొన్ని గోరింటాకు కూడా కోసుకొచ్చానండి. ఇంకా షార్ట్ వీడియో పెట్టాను కదా, గోరింటాకు కూడా కోసుకొచ్చాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఇంకా కోసుకొచ్చాను. పూల మొక్కలు అవన్నీ ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చిద్దండి. మా అమ్మ వచ్చినప్పుడు ఇంకా తీసుకొచ్చిద్ది. ఎప్పుడైనా వస్తే ఇంకా తీసుకొచ్చిద్ది. అయితే ఎవరైనా వస్తే పంపించిద్దండి. ఇంకా నేను పండగకి వెళ్ళాను కదా అని ఇంకా నేనైతే ఇంకా కూరగాయలు ఉంటే ఇంకా కూరగాయలు కోసుకొని వచ్చానండి. టమాటాలు కూడా ఉన్నాయండి, కానీ అవి పచ్చి ఉన్నాయి. నేను వచ్చక ముందే కోసిందంట మా అమ్మ, అయితే పచ్చి ఉన్నాయి. అందుకని ఇంకా నేను టమాటాలు కోయకుండా ఇంకా ఇవి అయితే మిగతావి అయితే కోసుకొని వచ్చానండి. ఇంకా గోరింట చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. మా అమ్మ నేను పండగకి వెళ్ళినప్పుడు ఇంకా కోసుకొని ఇంకా వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కనకాంబరాల మొక్కలు అవన్నీ గోరింటాకు చెట్టు అండి. అది చాలా పెద్దగా ఉంటుంది. గోరింటాకు చెట్టు అది, కనకాంబరాలు 2 మూరలు అయితే పండగకి అయితే నేను పూలు కొనడం అవసరం లేదండి. మా అమ్మ ఉన్నాయి కదా, ఇంకా అయ్యే ఇంకా 2 మూరలు దాకా వస్తాయండి. ఇంకా అయ్యే సరిపోతాయి మనకి, పూజకైనా ఇంకా సరిపోతాయి. చామంతులు అయితే అసలు మామూలుగా లేవండి. చామంతులు ఇంకా అన్నీ అండి. కొన్ని పూల మొక్కలు అన్నీ ఉంటాయి. ఇటుపక్క చిక్కుడుకాయ నేను ఇప్పుడు కోసాను కదండి, ఆ చిక్కుడుకాయ చూడండి. నేను అది కోసాను. కేజీ కాయల దాకా కోసానండి. ఇంకా మా అమ్మ కోస్తుంది. ఇంకా మొత్తం చిక్కుడుకాయనేనండి. ఇప్పుడు ఈ సీజన్ కదా, చిక్కుడుకాయలు అయితే తగ్గస్తున్నాయి. ఇంకా ఇవి అయితే చామంతులు అండి, కనకాంబరాలు, వంకాయలన్నీ ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు కోతులు తిరుగుతున్నాయంట, దానివల్ల ఇంకా లేవు ఈ చెట్లకి. ఇంకా పక్కన ఆ చెట్టుకి అయితే నాకు 1/4 కిలో వచ్చినాయి. ఇంకా కనకాంబరాలు చూడండి 2 మూరలు. ఇంకా పండగకి అయితే ఇంకా ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. టమాటాల మొక్కలండి. ఇంకా పచ్చిగానే ఉన్నాయి టమాటాలు. నేను వచ్చక ముందే మా అమ్మ కోసిందంట, అందుకని ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మీకు చూపిద్దామని ఇంకా వీడియో తీసానండి. 2 కేజీల దాకా ఉన్నాయండి టమాటాలు అయితే. ఎక్కడ చూసినా కనకాంబరాలు ఎక్కువ ఉంటాయండి. మా అమ్మ కనకాంబరాలు ఎక్కువ మొక్కలు వేసింది. పల్లెటూరులో కదా ఫ్రెండ్స్, అందరూ కొన్ని మొక్కలు వేసుకుంటుంది మా అమ్మ అయితే. ఇంటి పక్కనే కొంచెం ప్లేస్ ఉంది, దాంట్లో